ఇరాన్లోని దక్షిణ లెబనాన్లో ముగ్గురు జర్నలిస్టులను యుద్ధ నీతికి భిన్నంగా బలగొన్న ఇజ్రాయెల్ చర్యలను నిరసిస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ఖమ్మంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ కొనసాగింది. లెబనాన్ లో అమరులైన జర్నలిస్టులు ఆల్ మాయాదీన్ నెట్వర్క్ కు చెందిన ఫాతిమా టౌన్ ని, ఆమె సోదరుడు మహమ్మద్ ఆల్ మన్నార్ కు చెందిన అలీ షుయాబ్ కు నివాళులు అర్పిస్తూ అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తులు ఉంచారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. జర్నలిస్టులను చంపటం యుద్ధ నీతి కాదని, యుద్ధాల్లో జర్నలిస్టులను చంపవద్దని ఐక్యరాజ్య సమితి జెనీవా కన్వెన్షన్ స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. సౌత్ లెబనాన్ లో నిన్న ఓ మహిళా జర్నలిస్ట్ లో పాటు ఓ వీడియో జర్నలిస్ట్, అతనితో పాటు ఇంకొక మేల్ జర్నలిస్టు నిన్న హత్యోదంతానికి బలవటం జరిగింది. ఏదైతే జెనీవా కన్వెన్షన్ సంబంధించి 1949లో 4 సిద్ధాంతాలను ప్రవేశపెట్టారు. ఆ సమయంలో యుద్ధ నీతి అనేది ఉంది. ఆ యుద్ధ నీతిలో ఎవరైతే హెల్త్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నారో వాళ్ళని చంపకూడదు, వారిపైన అఘాయిత్యాలకు పాల్పడకూడదు, వాళ్ళని సంరక్షించాలి. ఎవరైతే అక్కడ నిజాయితీగా సరెండర్ అయిపోతారో అక్కడున్న పౌరులపైన కానివ్వండి, లేదా అక్కడున్న ఆర్మీ వ్యవస్థ పైన కూడా ఇలాంటి దాడులు చేయొద్దని చెప్పేసి ఆ నీతి చెప్తుంది. అయినప్పటికీ దాన్ని ఉల్లంఘించింది ఇజ్రాయెల్. అలాంటి ఇజ్రాయెల్ దాడులను జర్నలిస్టు సమాజం అంతా కూడా ఖండిస్తూ ఉంది. రానున్న కాలంలో సామ్రాజ్యవాదుల చేతిలో జర్నలిస్టులతో పాటుగా అనేక వర్గాలు కూడా బలవబోతున్నాయని చెప్పడానికి నిన్న జరిగిన ఘటనే సజీవ సాక్ష్యం అని చెప్పాలి. అయితే దాని తర్వాత అనేక సంస్కరణలు చేసి ఆ జెనీవా కన్వెన్షన్ని ఇంకా మరింత బలోపేతం చేయాలని చెప్పేసి 2005లో కొత్త చట్టాలను రూపొందించారు. అప్పటి నుంచి కూడా మళ్ళీ వాటిని కూడా అధిగమించి ఈరోజు జర్నలిస్టులను చంపటం అనేది అది వాళ్ళు చేస్తున్న మారణ హోమానికి పరాకాష్ఠగా తెలుస్తూ ఉంది. భవిష్యత్తు కాలంలో జర్నలిస్టులను లేకుండా చేయాలి, అక్కడున్న సత్యాలను బయటికి సమాజం చూడకుండా చేయాలని చెప్పేసి సామ్రాజ్యవాదులు భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎక్కడైతే నిధులు నిక్షేపాలు నిమగ్నమై ఉన్నాయో అక్కడ దాడులు చేసి సామ్రాజ్యవాదుల గుప్పెట్లో పెట్టుకొని అక్కడున్న బలహీన వర్గాలను చంపటమే ధ్యేయంగా ఈరోజు సామ్రాజ్యవాదం చూపిస్తున్న ఒక పరాకాష్ఠమైన నీతిగా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి ఇరాన్ పైన చేస్తున్న దాడిగా కనిపిస్తూ ఉంది. సరే, అక్కడ యుద్ధం వేరేతైతే ఇక్కడ జర్నలిస్టులను చంపటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని యావత్తు భారతదేశంతో పాటు యావత్తు ప్రపంచం కూడా ఖండిస్తూ ఉంది. రానున్న కాలంలో ఈ దాడులను ఆపకపోతే, జెనీవా కన్వెన్షన్ నిబంధనలు పాటించకపోతే ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక ఉద్యమాలు రాజుకునే అవకాశం ఉంది. ఇప్పటికైనా జర్నలిస్టు సమాజం మేల్కొని ఈ దాడులను ఖండించాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ఈరోజు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మనం ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది. దక్షిణ లెబనాన్లో, ఇరాన్లోని దక్షిణ లెబనాన్లో నిన్న పాశవికంగా జర్నలిస్టులపై యుద్ధ నీతికి భిన్నంగా ఐక్యరాజ్య సమితి జెనీవా కన్వెన్షన్స్ అయితే సూచించినాయో దానికి భిన్నంగా దాడులు చేయడం జరిగింది. ఓ మహిళా జర్నలిస్టు ఫాతిమాతో పాటు మరో 2 జర్నలిస్టులు, కెమెరామెన్ కూడా దాంట్లో ఒకరు, ఇట్లా మొత్తం 3 జర్నలిస్టులను, ఫాతిమా, అలీ, మహమూద్ అనే 3 జర్నలిస్టులను కూడా పొట్టన పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 2023 నుంచి గాజాపై ఎప్పటి నుంచి అయితే దాడులు జరుగుతున్నాయో అప్పటి నుంచి 2023 నుంచి ఇప్పటి వరకు 206 మంది జర్నలిస్టులని పొట్టన పెట్టుకోవడం జరిగింది. సామ్రాజ్యవాదానికి బలవడం జరిగింది. ఇట్లాంటి సామ్రాజ్యవాదాన్ని ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకించాలి. ఒక దేశం మీద ఆధిపత్యాన్ని ఇంకో దేశం చెలాయించాలనే విధానాన్ని అందరూ కూడా ఖండించాలి. దానికి మనం జర్నలిస్టులుగా, ముఖ్యంగా జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడుల్ని ప్రతి చోట మనం ఖండించాలి. అది ప్రపంచవ్యాప్తంగా ఈ దాడులన్నింటినీ అరికట్టాలని చెప్పేసి, ఈ యుద్ధాన్ని కూడా నిలిపేయాలని చెప్పేసి టీడబ్ల్యూఎఫ్ తరఫున మనం కోరుతున్నాం. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మహాత్మా జ్యోతిబా పూలే ఐడియాలజీ సొసైటీ అధ్యక్షులుగా ఇక్కడ జరుగుతున్న జర్నలిస్టులపై జరుగుతున్న ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దాడులు, అలాగే ప్రపంచ శాంతి కోసం ఆల్రెడీ మనకున్న వరల్డ్ పీస్ ఇది ఉన్నాయి. ఆ సంఘాలు చెప్పిన నిబంధనలు కానీ, లేకపోతే వారు ఇచ్చినటువంటి అల్టిమేటం ఇవి ఉన్నాయి. ఆ ఆర్డర్స్ ప్రకారంగా మనం ఎక్కడ ఏమి చేయాలనేది ప్రతి దాంట్లో పొందుపరిచి ఉన్నాయి. కాబట్టి వరల్డ్ ఆర్గనైజేషన్ నుంచి కూడా ఎన్నో విజ్ఞప్తి చేసినా కూడా ఈ సామ్రాజ్యవాదులు ఈ కార్యక్రమాన్ని, అంటే జర్నలిస్టుల్ని ప్రత్యేకంగా బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టుగా 276 మంది
జర్నలిస్టులు బలి తీసుకున్నారంటే వీళ్ళు చేస్తున్న ఏదైతే చిన్న రాజ్యాలపై అగ్రరాజ్యాలు దాడులు జరుగుతున్నాయి కాబట్టి అగ్రరాజ్యాలన్నీ కూడా నిధులు నిక్షేపాల కోసం వీళ్ళ ప్రయత్నం జరుగుతుంది. ఈ యుద్ధంలో శాంతి అనేది పూర్తిగా కనుమరుగైపోయింది కాబట్టి జర్నలిస్టు మిగిలిన వాళ్ళు ఏదైనా ఉంటే చేసుకోవచ్చు, వాళ్ళ దాడులు వాళ్ళు జరపచ్చు, కానీ జర్నలిస్టులు ఏదైనా నిజం లేకపోతే ఏదైనా జరిగిన దాని సాక్ష్యం వాళ్ళే ఉంటారు. అలాంటిది ఈ రోజున మీపై జరిగిన దాడి అయినా సరే సాక్ష్యం ఇవాళ జర్నలిస్టులే కాబట్టి దాన్ని ఎక్కడైతే రూపుమాపాలనుకుంటున్నారో దానికి మీకు పరాకాష్ట కనపడుతుంది. ఈ బలి చక్రవర్తుల్లాగా ఈ విధంగా జర్నలిస్టులు బలి తీసుకోవడం అనేది చాలా అరాచకము. అగ్రరాజ్యాలన్నీ కూడా ఒక స్థాయికి పెరిగిన తర్వాత చిన్న రాజ్యాలని చేస్తున్నాయి కాబట్టి పక్క రాజ్యాలని స్వేచ్ఛగా బతకనియాలి. ప్రపంచ శాంతి అంటున్నాం, పక్క ప్రపంచ స్వతంత్రం అంటున్నాం, ఎక్కడ స్వతంత్రం లేదు, స్వాపోయింది. తంత్రమితోనే యుద్ధాలు నడుస్తున్నాయి కాబట్టి ఇలాంటి అన్నింటినీ మేము ఖండిస్తున్నాము. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి.